శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 28వ తేదీ మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వామి రాజపూడి, మల్లెసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, జేతిమ్మాపురం, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట తదితర గ్రామాల్లో స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర శక్తిని వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో, ఆశీస్సుల రూపంలో మనకి ప్రకటించడం జరిగింది. మా తాతయ్య తండ్రియు విఖ్యాత చరిత్రలు ప్రపంచ కళ్యాణంబున్ తేజో వీధి తలంచియు నీ తత్వజ్ఞాన బోధ ఎరిగించినారు. ఆకైలలి షాగురుని గన్నారు. పరతత్వమునకెట్టి ఎరుక లేదన రాదు. ఎరుకయే పరమాత్మ, పరమాత్మ నీవని ఎరిగించినారు. పరమాత్మే నీవు, నీవే పరమాత్మ అనేటువంటి ఈశ్వర రస స్వరూప రహస్యాన్ని స్వామి మనకి తెలియజేశారని చెప్పి వారి యొక్క గురువర్యులకి ఆకైలలి షా గురుని స్తుతిస్తున్నారనమాట. మా తాతయ్య తండ్రియు విఖ్యాత చరిత్రలు. మరి ఈ పీఠం ఎటువంటిది అంటే మహోన్నతమైనటువంటి చరిత్ర, 552 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పీఠం. వంశపారంపర్యంగా అగ్రనందనుడు పీఠాధిపతి కావడం మహోన్నతమైనటువంటి విషయం. ఆర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో జీవాత్మే పరమాత్మ స్వరూపం అని చెప్పి ప్రబోధించేటువంటి మహోన్నతమైనటువంటి పీఠంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు 9వ పీఠాధిపతి గారు. ఈ యొక్క గ్రంథాన్ని స్వర్గమాతను రచించినటువంటి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా గారు 6వ పీఠాధిపతి గారు. వారి తాతగారి గురించి, వారి తండ్రి గారి గురించి చెప్తున్నారు. మా తాతయ్య తండ్రియు విఖ్యాత చరిత్రలు ప్రపంచ కళ్యాణంబున్ తేజోవీధి దళంచయు ఈ తత్వజ్ఞాన బోధ ఎరిగించినారు. మా తాతగారు, మా తండ్రి గారు, మా పూర్వీకులంతా కూడా ఈ జ్ఞాన బోధ తెలియచేస్తారు. అదే మార్గంలోనూ కూడా నేను కూడా నడుచుకుని ఈ జ్ఞానామృతం అనేటువంటి స్వర్గమాత గ్రంథాన్ని మీకు అందచేస్తున్నాను అని చెప్పి స్వామి వారి ఆకైలలి షా గురువర్యులకు నమస్కరించుకుంటున్నారు. పరతత్వమునకెట్టి ఎరుక లేదన రాదు. పరతత్వం నేర్చుకుంటే ఏమీ ఉపయోగం లేదు. మనం ఏదో BA BCom చదివేసుకుని, లేకపోతే ఇంజనీరింగ్ చదివేసుకుని, డాక్టర్ కోర్సులు చదివేసుకుని పొలమును సంపాదించేసుకుంటేనే చాలా ఉపయోగం అని అనుకున్నట్లయితే అది ఓన్లీ భౌతికం వరకునే ఉపయోగపడుతుంది. మరి అభౌతికమైనటువంటి ఈశ్వర రస స్వరూపం 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి సార్థక్యత కావాలి అంటే ఈ అభౌతికమైనటువంటి చదువు కూడా అవసరమే. భౌతికమైనటువంటి చదువు ఎంత అవసరమో, భౌతికంగా సమాజంలో జీవించడానికి చదువు ఎంత అవసరమో, అభౌతికమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సుని, మోక్షాన్ని పొందడానికి కూడా ఈ పరతత్వం అనేటువంటిది అవసరం. పరతత్వం మనకెట్టి ఎరుక లేదన రాదు. ఎరుకయ్యే పరమాత్మ, పరమాత్మ నీవని. అంచేత ఎరుకయ్యే పరమాత్మ, పరమాత్మే నీవని అని చెప్పి స్వామి మనకి ఈ రహస్యాన్ని, నేనే నువ్వు, నువ్వే నేను అనేటువంటి రహస్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. అంచేత నేనను భావం మదిలో మాని సర్వము గురుని మార్కిన్ గని విజ్ఞాన సమాధిలో గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చిన వాడు మాయా జలది దాటగలడు. అంచేత మాయ అనేటువంటి జలది దాటితేనే మనకి ఈ యొక్క ఎరుక అనేటువంటిది, ఆ ఎరుకయే పరమాత్మ అనేటువంటిది అర్థమవుతుంది. పరమాత్మే నీవనేటువంటిది అర్థమవుతుంది. అది అర్థం కావడానికి మనంతటా మనం ఏదో గ్రంథాలు చదివేసుకుంటేనో లేదా ఏవో చదివేసుకుంటే అర్థం కాదు. సద్గురువు యొక్క ఆశీస్సు కావాలి. సద్గురువు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు, వారి యొక్క ఆశీస్సు మన మీద ప్రసరింపబడాలి. కాబట్టి సద్గురువు యందు, ఏ పీఠం యందు కూడా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉండేటటువంటి శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి స్వామికి నా యొక్క విజ్ఞప్తి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలషా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. కాలము పోగుచున్నది వడికంబున పట్టగలేము, మీరు రారేలా నిజార్థము చదువరేలా. ప్రభాత ముహూర్త విగంటికార్ధవైతాళికులు ఏమి పాడుచు మృదంగము మీటుచునున్నవారో, మీరేల ప్రశాంతులై వినరు, నేటికి నేర్వరు బ్రహ్మతత్వము. ఓ వెర్రి మానవ, నీ వెర్రి మానవ, కాలం అఖండంగా సాగిపోతోంది. దాన్ని పట్టుకుని ఆపడం నీ తరం కాదు. తొందరగా రావేమిటి? పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యవేమిటి? ప్రభాత ముహూర్తాన్ని మేలుకొలిపే వైతాళికులు ఏం పాడుతున్నారో, వారి మృదంగనాదములో ఏది ధ్వనిస్తోందో తక్షణం వినండి. ప్రశాంతంగా బ్రహ్మతత్వాన్ని అధ్యయనం చెయ్యండి.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. మాయలోపల మహామహిమను దర్శించి శూన్యంబులో జ్యోతి చూడవలయు, తిమిరంబులో ఆత్మతేజంబుగాంచి ఆ నెరసు లోపల హరి నెరుగవలయు, దేహంబులో కీలు తెలిసియు మనసును వంచి సుషుమ్న శోధించవలయు, ఊర్ధ్వదృష్టిని పెట్టి ఊహించి ఆ నిరాకారంబులో నిన్ను గాంచవలయు, మోసపడి పొత్తముల పొంత పోవవలదు, తెలియక జ్ఞానగాథల ద్రెళ్ళవలదు, అసలు మర్మంబు మనసులో నరయవలయు, నీవు నీవైన చోటులో నిలువవలయు, నీవు నీవైన చోటులో నిలువవలయు అంటున్నారు స్వామి. అంచేత మనం నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించినట్లయితేనే మానవ జన్మ సార్థక్యత సాధిస్తుంది అని చెప్పి స్వామి మనకి తెలియచేస్తున్నారు. దానికి మాయ అనేటువంటిది అంటే భ్రాంతి అనేటువంటిది మనకి అడ్డొస్తుందండి. అదే స్వామి ఏం చెప్తున్నారంటే మాయ లోపల మహామహిమను దర్శించి శూన్యంబులో జ్యోతి చూడవలయు. అంటే మాయ లోపల మాయ అంటే ఈశ్వరుల్లోనే మాయ ఉంది. అంచేత ఆ ఈశ్వరుల్లో ఉన్నటువంటి మాయని మాయ లోపల మహామహిమను దర్శించి శూన్యంబులో జ్యోతి చూడవలయు. అంటే ఈశ్వరుడి యొక్క కృప ఉంటేనే మనం మాయ అనేటువంటి భ్రాంతిని మనం దాటగలం. అంచేత ఈశ్వరుడి యొక్క కృపని మనం పొందడానికి మనకి త్రయీ సాధన స్వామి మనకి మహోన్నతమైనటువంటి వజ్రాయుధాన్ని ఇచ్చారు స్వామి. అటువంటి వజ్రాయుధం ద్వారా మాయ లోపల మహామహిమను దర్శించి శూన్యంబులో జ్యోతి చూడవలయు. అప్పుడు మనకి శూన్యంలో జ్యోతిస్వరూపం ఈశ్వర రసస్వరూపం మనకి తెలియబడుతుంది. తిమిరంబులో ఆత్మతేజంబుగాంచి ఆ నెరసులో హరి నెరుగవలయు. అంచేత తిమిరంబులో అంటే అజ్ఞానం. మరి ఆ అజ్ఞానాంధకారం నశించబడాలి అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే ఎక్కడైనా మార్కెట్లో కొనుక్కుంటే లభిస్తుందా? లభించదు. సద్గురుని ఆశ్రయించాలి. తుది శ్వాస వరకు కూడా వేచి ఉండాలి. మరి ఆ విధంగా ఉన్నట్లయితే అటువంటి అజ్ఞానాంధకారం అనేటువంటి తిమిరాన్ని నాశనం చేసి ఆత్మతేజంబుగాంచి అప్పుడు మనకి ఆత్మతేజస్సు నేననేటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు స్వామిగా మనకి జ్ఞానోదయం అయ్యేటట్టు చేస్తారు. ఆ నెరసు లోపల హరి నెరుగవలయు. హరి అంటే ఎవరు? మనకి స్వామే మనకి ఈశ్వరుడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే ఈశ్వరుడు, త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి స్వరూపి. అటువంటి హరిని మనం తెలుసుకోవాలి అంటే ఆ ఆత్మ తేజస్సును మనం గాంచాలి అంటే ఆ భ్రాంతి అనేటువంటి అజ్ఞానాన్ని మనం ఛేదించాలి అంటే జ్ఞానం అనేటువంటి ఆ మహోన్నతమైనటువంటి శక్తి మనం సద్గురువు నుండి మనం పొందాలి. అంచేత నెరసు లోపల హరి నెరుగవలయు, దేహంబులో కీలు తెలిసియు మనసును వంచి సుషుమ్న శోధించవలయు. అంచేత అన్నిటికీ కూడా మూలం ఏమిటంటే మనస్సు అని చెప్తున్నారు స్వామి. అంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క నిర్మాణమే మానవుడు అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. అంచేత భౌతిక శరీరంతో మనం సమాజంలో నడుచుకుంటున్నాం. మరి ఆత్మలో యొక్క ఉనికి ఒక భావం ఉద్భవించి మనస్సు నుంచి మనకి ఆజ్ఞలు శరీరానికి జారీ చేస్తుంది అనమాట. అంచేత మనస్సును వంచి అంటే మనస్సును మనం వంచి అంటే ఏమిటి? అక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి మనస్సుని. సరే ఆ మనస్సును నియంత్రించుకున్నట్లయితే ఆ షట్చక్రాల ద్వారా సుషుమ్నా నాడిని మనం శోధించి అప్పుడు ఆ ఊర్ధ్వముఖంగా మనం ప్రయాణం చేసినట్లయితే ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా మనకి తెలియబడుతుంది. ఆ నిరాకారంబులో నిన్ను గాంచవలయు. అంటే నిరాకారంలో అంటే మనం గురువుని ఒక ఆకారంగా చూసుకుంటున్నాం, లేదా రాముడిని ఒక ఆకారంగా చూసుకుంటున్నాం, లేదా కృష్ణుడిని ఒక ఆకారంగా చూసుకుంటున్నాం. కానీ ఇదంతా కనుక మనం తీసుకున్నట్లయితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ కూడా అవతార పురుషులు అవతరిస్తూనే ఉన్నారు. మన పీఠాధిపతులు కూడా ఆ విధంగానే అవతరిస్తూ ధర్మ ప్రబోధ చేస్తున్నారనమాట. అంచేత నిరాకారంబులో నిన్ను గాంచవలయు. ఆ విధంగా మనం గాంచాలి అంటే మనం ఏమిటి మనకు స్వామి చెప్తున్నారంటే మోసపడి పొత్తముల పొంత పోవలదు. అంటే ఎన్నో గ్రంథాలు చదివేసేసి ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు చదివేసేసి నేను చాలా గొప్ప జ్ఞానిని అయిపోయాను అని అనుకున్నట్లయితే మరలా తిరిగి మనం మోసపోయినట్టే లెక్క. అంచేత మోసపడి మొత్తముల పొంత పోవవలదు. నువ్వు ఎన్ని గ్రంథాలు చదువు, ఎన్ని పుస్తకాలు చదువు, సద్గురువు లేందే, మహామంత్రం మనకి స్వామి ప్రసాదించిందే మనకి మానవ జన్మ సార్థక్యం కాదు. జ్ఞానగాథల త్రెళ్ళవలయు, అసలు మర్మంబు మనసులో నరయవలయు, నీవు నీవైన చోటులో నరయవలయు.
అంచేత ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆ మనస్సుని నియంత్రించుకోగలగాలి. మనం ఆ మనస్సును నియంత్రించుకోగలగాలంటే మనకు సాధ్యమవుతుందా? అది సద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉంటేనే మన మనస్సును మనం నియంత్రించుకోగలము అని. కానీ లేదంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి 6 రాక్షసులు ఉంటారు. మరి 6 రాక్షసులు మన మీద విజృంభిస్తుంటారు. ఆ విజృంభించినట్లయితే నీవైన చోటులో నిలవవలయు. ఎప్పుడు మనం వాటిని అన్నిటినీ కూడా మనం ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి ద్వారా, త్రయీ సాధన ద్వారా, సద్గురు యొక్క కృప ద్వారా మనం అర్షడ్వర్గాల్ని స్థాయి చేసుకోగలిగినటువంటి శక్తి వచ్చినట్లయితే నీవైన చోటుల్లో నిలవవలయు. అప్పుడు మనల్ని ఈ యొక్క ఈశ్వర రసస్వరూప శక్తిని గ్రహించేటటువంటి ఆ అవకాశాన్ని స్వామి మనకు ప్రసాదిస్తారు. మానవ జన్మకి సార్థకత కల్పిస్తారు. కాబట్టి అటువంటి ఆ భ్రాంతి నుండి కాపాడేటటువంటి శక్తిని సర్వకాల సర్వావస్థలందు కూడా స్వామి మనకి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులకు నా సాష్టాంగ ప్రణామములు. పూర్వ పీఠాధిపతులకి, అమ్మగారులకి నా సాష్టాంగ ప్రణామములు. సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. ఈ పీఠము మానవ జన్మని తరింపజేసి ఎక్కడ నుంచి వచ్చితివో ఎక్కడ కేగుటకవును, ఈ జన్మ వచ్చినటువంటి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఈ జీవాత్మ ఎక్కడి నుంచి విడిపోయిందో, తిరిగి మళ్ళీ ఈ జీవుడు ఎక్కడికి చేరుకోవాలో అనేటటువంటి జన్మ ఎవ్వరికీ తెలియనటువంటి అగమ్యగోచరం. అంటే మాయ అనేటటువంటి ఈ భ్రాంతిలో పడి తను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, తిరిగి ఈ జన్మ తర్వాత ఏమైపోతానో తెలియదు. అయితే ఈ మరుగు విప్పేవారు గలరా? ఈ మరుగులో పడి ఉన్నటువంటి ఈ మానవ జన్మ ఒక్క మరుగు తెలుపుటకై, అంటే తెలియజేసేటటువంటి అవతారిమూర్తులు యుగానకొక అవతారిగా అవతరింతూ యుగపురుషులుగా అవతరించినటువంటి సద్గురుమూర్తులు అవతారి మూర్తులు. జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుండొక్క దివ్య వ్యక్తిని పంపెన్. అంటే ప్రతి యుగములో కూడా ఆ ఈశ్వర తేజస్సు నుంచి వచ్చినటువంటి ఈ అవతారిమూర్తి, ఆ సద్గురుమూర్తి అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అతీతమైనటువంటి ఒక శక్తిగా అవతరించి ఈ అన్నిటినీ నడిపించేటటువంటి ఒక మహా తేజస్సు కలిగినటువంటి ఈశ్వర రసస్వరూపము. ఈ ఈశ్వర రసస్వరూపము ఈ ఈశ్వర విషయంగా మారాలనేటటువంటి మానవ జన్మని తరింపజేసేదే విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. ఈ పీఠములో సభ్యులుగా ఎవరైతే మహామంత్రం పొంది ఈ గురువు ఒక్క సేవని పరిపూర్ణంగా చేసుకొని వారు ఒక్క జన్మని తరింపజేసుకుంటారో వారు జన్మ ధన్యము. అంటే వారు జీవనముక్తులై ఆ పరిణామానికి వెళ్ళేటటువంటి పరమార్థాన్ని కలగజేసేటటువంటి సద్గురువులు అవతారిమూర్తులు. ఇది ప్రతి యుగములో కూడా రామావతారము, కృష్ణావతారము, అనేకమైనటువంటి అవతారాలు వచ్చినటువంటి ఆ అవతారిమూర్తులే ఈ పీఠానికి అవతారులుగా అవతరింతూ ఈ సృష్టిలో మానవ జన్మని తరింపజేసేటటువంటి ఈ మానవాత్మని ఈశ్వర తేజస్సుగా మార్చేటటువంటి శక్తి ఎలా ఉంది అన్నప్పుడు అది ఎవరికి వారు అనుభవంలో తెలుసుకొని గ్రహించి తన ఒక్క జన్మరహస్యాన్ని తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కలిగి ఉంది. ఈ అవకాశము మహత్తరమైనటువంటి ఒక్క మానవ జన్మకు మాత్రమే ఆ ఈశ్వర తేజస్సు కలగజేసినటువంటి కరుణా కటాక్షము. అంటే ఎలా తెలుసుకోవాలి అని మనం ప్రశ్నించుకుంటే
ఏ యుగములోనైనా సరే ఆ అవతారిమూర్తులు అవతరించినప్పుడు నిజమైనటువంటి సద్గురువుని వారు గ్రహించి ఆ సద్గురువుని చెంతకి చేరి వారు ఒక్క సాన్నిధ్యంలో మహామంత్రమనేటటువంటి ఉపదేశాన్ని పొంది ఆ ఉపదేశము గురువు ద్వారా, అంటే గురువు లేని విద్య గుడ్డిది. ప్రతి విద్య నేర్చుకోవటానికి ఒక గురువు అవసరము. అలాగే నీ మానవ జన్మను తరింపజేసుకోవటానికి గురువు అవసరము. ఆ గురువు ఎలా అయి ఉండాలి, ఏ రకమైనటువంటి గురువు అయి ఉండాలి అంటే ఈ సృష్టికి అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఈశ్వర రసస్వరూపమై ఉండాలి. ఆ ఈశ్వర రసస్వరూపం అయినప్పుడే నీ మానవాత్మని జీవాత్మగా మార్చి, ఈ జీవాత్మని పరమాత్మగా మార్చి, ఈ పరమాత్మని తేజస్వరూపంగా తీర్చిదిద్దేటటువంటి శక్తి ఒక్క ఈశ్వర రసస్వరూపానికి మాత్రమే కలిగి ఉంటుంది. ఆ ఈశ్వర రసస్వరూపము మానవ రూపంగా ఉంటూ మన మధ్యనే మనకి ఎదురుగుంటా మనలాగే కనిపించేటటువంటి ఒక మానవ రూపము విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులు. ఈ సద్గురువులు సామాన్యమైనటువంటి మానవ రూపంగా కనిపించినప్పటికీ వారు ఒక్క తేజస్సు, వారు ఒక్క శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అతీతమైనటువంటి రూపము విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము సద్గురువర్యులు. తెలిసిన సద్గురువు తన తేజము శిశువుని వైపు పెట్టి, అంటే ఆ సద్గురువుకి మన ఒక్క జన్మరహస్యము తెలిసి ఉండాలి. అలాంటి సద్గురువులు మాత్రమే జన్మని తరింపజేసేటటువంటి ఈ మానవ జన్మని తరింపజేసి పరిణామానికి తీసుకెళ్ళేటటువంటి పరమార్థాన్ని కలిగి ఉంటుంది. అలాంటి సద్గురువులు మనకి అవతరించినప్పుడు వారు ఒక్క సాన్నిధ్యంలో మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆ జ్ఞానం ఎలాగుండాలి, ప్రపంచ విషయంగా మనం బ్రతికేటటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది. కానీ నీ జన్మని తరింపజేసుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పేటటువంటి సద్గురువు దొరకటం చాలా అవసరము. ఆ సద్గురువు మనం ఏ రకమైనటువంటి విధానంలో మనకి తెలియబడుతుంది అన్నప్పుడు నీలో ఉండేటటువంటి 84 లక్షల జన్మల నుంచి వచ్చినటువంటి ఈ మాయని తొలగింపజేసి నీ ఆత్మని పరిపూర్ణమైనటువంటి పరిణామం ప్రసాదించేటటువంటి ఆ పరిపూర్ణత కలగజేసి, అంటే నీలో ఉండేటటువంటి మాయని తొలగింపజేయాలి. అంటే చీకటిని తీసివేసి వెలుతురిని ప్రవేశపెట్టి ఈ తేజస్వర నీలో ఉండేటటువంటి అజ్ఞానం అనే చీకటిని తేజస్సు ద్వారా, అంటే వారు ఒక్క శక్తి అనేటటువంటి తేజస్సు ద్వారా మనలో ఉండేటటువంటి మలినాన్ని మాయని తొలగింపజేసి మన ఒక్క జన్మని తీర్చిదిద్దేటటువంటి తేజస్సు కలిగి ఉండాలి. అలా ఉండాలి అంటే గురువు ద్వారా పొందినటువంటి మహామంత్ర శక్తి, ఆ మహామంత్రమే మనలో ఉండేటటువంటి ఈ మాయని తొలగింపజేస్తుంది. అలాంటి మాయని తొలగింపజేసేటటువంటి శక్తి ఏది అన్నప్పుడు మంత్రమే గురువు, గురువే మంత్రము. అంటే ఈ గురువు ద్వారా పొందినటువంటి మహామంత్రము ఎంత శక్తివంతమైంది అన్నప్పుడు సూటి తప్పని గురుని మంత్రము కోటి సూర్యులు కాంతి కాదా. అంటే ఈ గురువు ద్వారా మనం పొందేటటువంటి మహామంత్రము అది కోటి సూర్యుల కాంతిగా ప్రకాశింపబడుతుంది. ఆ కాంతి నీ యొక్క అనుభవంలో ఆ తేజస్సుని నీవు దర్శించుకున్నప్పుడు, ఆ తేజస్సే నీ గురుస్వరూపమని నీకు నిర్ధారణ కలిగినప్పుడు, అలాంటి తేజస్సు నీలో ప్రకాశింపజేసి నీలో ఉండేటటువంటి 84 లక్షల జన్మల నుంచి వచ్చినటువంటి ఈ జడ పదార్థాన్ని పవిత్రమైనటువంటి తేజస్వరూపంగా మార్చి నిన్ను మానవుడిగా తీర్చిదిద్దేటటువంటి అవకాశము, ఆశీర్వాదము గురువు ద్వారా మాత్రమే కలుగుతుంది. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి
తేజస్సు విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కంటే అతీతమైన శక్తి కలిగినటువంటి నీ సద్గురువు ఎంతటి తేజస్సు, అది ఎలాగా అన్నప్పుడు నీ అనుభవంలో నీవు ఎవరికి వారు గ్రహించాలి. నీవు ఆ మంత్రాన్ని సాధించుకున్నప్పుడు మంత్రం ఒక్క శక్తి, నీ గురువు ఒక్క శక్తి ఒకటిగా ఉండి ఆ ఒకటిలో అది నేను అనేటటువంటి మహా తేజస్సుగా ప్రకటింపబడుతుంది. అంటే నీవు వేరు గురువు వేరు కాకుండా మనమిద్దరమే ఒకే వస్తువా అంటే అక్కడిక్కడ వెలుగు తేజము ఒక్కటే కాదా అంటే ఏదైతే ఆ విరాట్ అనేటటువంటి ఈ కోటి సూర్యులు ప్రకాశించేటటువంటి తేజస్సు ఉందో ఆ తేజస్సు నీలో ఉండేటటువంటి ఆత్మస్వరూపంగా జీవాత్మగా అనుకుంటున్నామో ఈ తేజస్సు రెండు ఒక్కటే, అది ఒకటేనని తెలియజేసేటటువంటిదే ఈ మహామంత్రము. ఆ మహామంత్రము గురుస్వరూపంగా ఉంది, గురువు మంత్రస్వరూపంగా ఉన్నారు. అందుకని ఈ పీఠములో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పేటటువంటి సంస్కారాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. ఆ సంస్కారము ఆధ్యాత్మిక జ్ఞానము మనకి కలగజేసి ఈ మానవాత్మని జీవాత్మని మానవాత్మగా మానవాత్మని ఈశ్వర తేజస్సుగా మనకి తెలియజేసి ఆ పరిణామాన్ని మనకు ప్రసాదించి మనల్ని పునరుద్ధరింపజేసి నేను అంటే అది ఎవరైతే నేనుగా ఉన్నానో అది నీవు నేను ఒకటేనని నిరూపణ చేసి మనల్ని రచిస్తున్నారు సద్గురువర్యులు. అలాంటి పీఠంలో మనం సభ్యులుగా ఉండి పరిణామం పొంది తరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురువర్యులకి నా సాష్టాంగ ప్రణామములు, సభా సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారము. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024 సంవత్సరము మే 28వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రాజపుడి, మల్లిసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, జే తిమ్మాపురం, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము సర్వమత సమ్మతమైనటువంటి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. మతము అన్నప్పుడు అది మార్గము అని చెప్పబడుతుంది. బుద్ధి యొక్క చైతన్యమే మతము అని చెప్పబడుతుంది. అంచేత మార్గము అనేటువంటిది జ్ఞానము ద్వారా ఆ యొక్క మార్గాన్ని గ్రహించి తెలుసుకోవడం ద్వారా మనం పయనించేటువంటి ఆ మార్గము లేదా బాట ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క అనుభూతి మనం పొంది తెలుసుకోవటానికి తాత్విక జ్ఞానము ఎంతో అవసరము.
తాత్విక జ్ఞానము ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో మన జీవిత యాత్రను, జీవిత కాలాన్ని మనం ఒక సవ్యమైనటువంటి దిశలో పయనింప చేసుకోవటానికి ఒక చక్కని మార్గము మనకు అవసరము. ఆ చక్కని తాత్విక జ్ఞాన మార్గమే మతము అని చెప్పబడుతుంది. ఈనాటి సమాజంలో మానవాళికి అనేక ధర్మాలు, అనేక మతాల రూపంలో మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించి మానవ జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణం కలిగించి ఆ బాటలో భౌతిక జీవన విధానం నుండి అభౌతికమైనటువంటి జీవన విధానం వైపు పయనింపజేస్తూ భౌతిక జీవన విధానంలో తన మనుగడ ఏ విధంగా సాగాలి, తన మనుగడలో ఉండేటువంటి ఆయా అంశాలను ఏ విధంగా తాను పరిష్కరించుకుంటూ తన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఒక చక్కని మనుగడ ఏ విధంగా సాగించాలి అనేటువంటి అనేక తాత్వికపరమైనటువంటి అంశాలు ఆయా మత ధర్మాల్లో ఆయా కాలాల నుండి మనకు ప్రసాదిస్తూ అనుభవ రూపంలో తెలియజేస్తూ ఆచరణాత్మకమైనటువంటి విధానంలో తరింపజేస్తూ మన యొక్క జీవన వ్యవస్థను సుఖమయం చేస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక విలువలతో కూడినటువంటి మనుగడ ఏ విధంగా రూపొందించుకోవచ్చు, ఏ విధంగా నిర్మాణాత్మకమైనటువంటి తాత్విక ఆలోచనాపరమైనటువంటి స్వరూపమైనటువంటి లక్షణాలు మనం ఏర్పరచుకొని మన యొక్క జీవితాన్ని సుఖమయం ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి ఆయా విషయాలు అన్నీ కూడా ఆయా మత ధర్మాల్లో ఆయా కాలాల్లో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు మనకు ప్రసాదించి అనుభవ రూపంలో తెలియజేశారు. శ్రీరామచంద్రమూర్తి వారు వారి యొక్క అనుభవ రూపంలో ఆ తాత్విక జీవన యాత్రను మనకు ప్రసాదించారు. ప్రవక్త వారు వారి యొక్క జీవన యాత్రలో వారి యొక్క తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించారు. క్రీస్తు వారు వారి యొక్క జీవన యాత్రలో వారి యొక్క జీవన తత్వాన్ని మానవాళికి ప్రసాదించి తరింపజేశారు. మహావీరుడు, బుద్ధుడు, ఈ విధంగా వారందరూ కూడా వారి యొక్క తాత్విక జ్ఞాన యౌగికమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి అంశాలను వారి యొక్క జీవిత అనుభవంలో పొంది తరించి ఆయా విషయాలను మనకు ప్రసాదించి మన యొక్క అనుభవంలో మనం ఆయా విషయాల యొక్క తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను అనుభవంలో గ్రహించి తరించే విధంగా మన యొక్క జీవన బాటను వారు గ్రంథాత్మకం చేసి మనకు ప్రసాదించారు. మరి అటువంటి ఆ విషయాలను మన యొక్క తాత్విక జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే వారు ఏ విధంగా అనుభవ రూపంలో ఆ తాత్విక జ్ఞానానుభూతిని పొంది ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర సంభూతమైనటువంటి శక్తిని పొంది తరింప చేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియబడతాయి. కాబట్టి మనం వారి అనుసరించి ఆచరించి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలను మన యొక్క జీవన వ్యవస్థకు అన్వయింపజేసుకొని మనం ఆచరించి మనం ఆ బాటలో మనం ప్రయాణం చేసినట్లయితే మనలో అటువంటి ఈశ్వరానుభూతిని పొంది తరించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. కాబట్టి ఇది అనుభవపూర్వకమైనటువంటి తత్వము అని చెప్పబడుతుంది. అదేవిధంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు పరంపరలో కూడా వారి యొక్క జీవితానుభవంలో వారు గ్రహించి తరించి అనుభవ రూపంలో తెలియజేసినటువంటి తాత్విక జ్ఞాన పాఠాలు వారు మనకి గ్రంథాల రూపంలో ప్రసాదించారు. ఆయా కాలాల్లో మన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. అందుచేత ఈ పీఠం యొక్క తత్వం అనుభవంతో కూడినటువంటి తత్వము అని చెప్పబడుతుంది. అంచేది అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానము ద్వారా మనం గ్రహించినటువంటి విషయాలు మన మనస్సుకు అవి సాక్షాత్కరించినప్పుడు వాటి యొక్క అనుభూతి మనకు ఒక ప్రత్యక్ష నిదర్శనగా తెలియపరచబడినప్పుడు అది మహత్యముగా తెలియబడుతుంది. కాబట్టి మహత్యాలు ఎలాగ ఏర్పడుతున్నాయి? మనం గ్రహించినటువంటి తాత్విక జ్ఞాన బాటలో మన అనుభవ రూపంలో ఆ విషయం మనం ఆస్వాదించడం ద్వారా మనకు కలిగినటువంటి ఆ అనుభవపూర్వకమైనటువంటి స్థితి మనకు మహత్యముగా తెలియబడుతుంది. అటువంటి మహత్యాలు ఎన్నో మన యొక్క శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సద్గురువుని ఆశ్రయించి
వారి యొక్క బాటలో ప్రయాణం చేసినటువంటి భక్తులకు, శిష్యులకు, సాధకులకు ఆయా అనుభవపూర్వకమైనటువంటి స్థితి ఒక గొప్ప మహత్యముగా అనుభవ రూపంలో వారికి తెలియబడుతుంది. అటువంటి మహత్యాలు ఎన్నో ఈ యొక్క పీఠంలో ఆ యొక్క పీఠాధిపతులను అనుసరించి వారి యొక్క తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ వారి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారికి ఆయా అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన స్థితి అది గొప్ప మహత్యాలుగా వారి యొక్క అనుభవంలో తెలియబడుతున్నాయి. అటువంటి మహత్యాలు ఎన్నో ఈ పీఠాధిపతులను అనుసరించి తరించినటువంటి వారికి ఆయా విషయాలు తెలియబడి అది మహత్యాల రూపంలో ప్రసాదింపబడుట చేత వారికి ఆ యొక్క సద్గురు యందు, ఆ యొక్క తత్వ యందు వారికి ఒక అమోఘమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము ఏర్పడి ఆ సద్గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానము ద్వారా ఒక అద్భుతమైనటువంటి శక్తి తమలో ఏర్పరచుకొని ఆ శక్తి తనలో ఉండేటువంటి తన జీవాత్మను పరమాత్మ స్వరూపిగా దర్శింపజేసేటువంటి జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించి తరింపచేయడం జరుగుతుంది. అంచేత అటువంటి అమోఘమైనటువంటి జ్ఞాన నేత్రం యొక్క అద్భుతమైనటువంటి శక్తి తనలో భౌతికంగాను అభౌతికంగాను ఎన్నో మార్పులు తనలో ఏర్పరచుకునేటువంటి పరిస్థితి తనకు ఏర్పడుతుంది. అంటే భౌతిక దైనందిన జీవన విధానంలో మనం సంసార వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో మనకు ఏర్పడేటువంటి కష్టాలు, సుఖాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, ఆనందాలు, సంతోషాలు ఇత్యాది విషయాలన్నీ, ఇత్యాది తాపత్రయాలన్నీ మనం అనుభూతి పొందుతున్నాం. ఆ అనుభూతిలో కొన్ని అనుభూతులు బాధల్ని కలిగిస్తుంటాయి, కొన్ని అనుభూతులు భయాన్ని కలిగిస్తుంటాయి, కొన్ని అనుభూతులు సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి, కొన్ని అనుభూతులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనసులో సృష్టిస్తాయి, కొన్ని అనుభూతుల వల్ల మనకు భయాలు ఏర్పడుతుంటాయి, కొన్ని అనుభూతుల వల్ల భ్రాంతులు ఏర్పడుతుంటాయి. ఆ భయం ఏం చేస్తుంది? మన మనస్సుని మరింత భయపెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఆ భయము చేత ప్రేరేపింపబడినప్పుడు భయము యొక్క స్థాయి మనలో వృద్ధి చెందుతుంది. ఆ భయం ద్వారా మనసులో ఏర్పడినటువంటి ఆ ప్రేరణ వల్ల మనకు అలజడి ఏర్పడుతుంది. ఆ అలజడి ఆందోళన కింద మారుతుంది. ఆ ఆందోళన చేత ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి చేత మనం చేసేటువంటి దినచర్యలో ఆయా కార్యకలాపాలన్నీ కూడా అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ మనలో అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ భయం ఏం చేస్తుంది? కొన్ని సమయాల్లో మనకి భ్రాంతులను కల్పిస్తుంది, భ్రాంతులు సృష్టిస్తుంది. అంచేత భయము చేత భ్రాంతి వృద్ధి చెంది ఆ భ్రాంతి ఏం చేస్తుంది అన్నప్పుడు మనలో ఉండేటువంటి భావాలను కలుషితం చేస్తుంది. ఆ భావ కాలుష్యం భ్రాంతి వల్ల ఏర్పడినప్పుడు మనం ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యకలాపాల యందు తగు విధంగా స్పందించలేక తీవ్రమైనటువంటి ఒత్తిడి చేత ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచన ద్వారా మనం సమస్యలు సృష్టించుకుంటాం. తద్వారా మనం నష్టాలు, దుఃఖాలు, బాధలు ఏర్పడి చివరకు మన జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడుతూ ఉంటుంది. అంచేత భయం అనేటువంటి పరిస్థితి చివరకు ఏ స్థాయికి తీసుకువెళ్ళింది అన్నప్పుడు మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను స్పందింపజేస్తుంది. భయం అలజడిని సృష్టించింది, అలజడి ఆందోళన సృష్టించింది, ఆందోళన ఒత్తిడిని సృష్టించింది, ఆ ఒత్తిడి భ్రాంతి స్వరూపమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలను సృష్టించింది. తద్వారా అనేక రకాలైనటువంటి జీవన వ్యవస్థలో నష్టాలు, బాధలు, దుఃఖాలు ఏర్పడేటువంటి పరిస్థితి మనలో కల్పించబడింది. అంచేత ఒక భయం అనేటువంటి విషయం ద్వారా ఎంత పెద్ద అగాధం మనలో ఏర్పడిందనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఉదాహరణకు చూడండి, భయం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఏర్పడుతున్నాయి. దానివల్ల మనం ఎంతో నష్టపోతున్నాం. అంచేత మనం ఆ భయం అనేటువంటి స్వరూపం మరణం రూపంలో భయం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ మరణం వల్ల భయం యొక్క స్థాయి మనం పెరిగిపోతుంది. అంచేత మనకి భయం అనేటువంటి స్వరూపం మరణ స్వరూపంగా తెలియజేస్తూ
ప్రీతి స్వరూపమైనటువంటి విషయంగా ప్రాణము తెలియబడుతుంది. అంచేత ప్రీతి స్వరూపమైనటువంటి పదార్థము ప్రాణముగాను, మరణం అనేటువంటి భయం అనేటువంటి స్వరూపంగాను తెలియబడుతుంది. అంచేత మరణం అనేటువంటి స్వరూపం భయంగాను, ప్రాణం అనేటువంటి స్వరూపం ప్రీతి స్వరూపమైనటువంటి అంశంగా తెలియపరచబడుతుంది. అంచేత ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే భయం వల్ల కలిగేటువంటి జీవన వ్యవస్థలో ఏర్పడేటువంటి సంక్షోభాలు, ప్రాణము ప్రీతిదాయకంగా ఉండి మనం ఆ ప్రాణాన్ని మనం ఈ యొక్క సృష్టిలో జీవరాశిగా మానవుడిగా ఉంటూ ఈ ప్రాణస్వరూపమైనటువంటి ఈ శక్తి చేత మన యొక్క జీవన వ్యవస్థను ఇంకా అనుభవించి తరించాలి అనేటువంటి ఒక ఆతృత మనందరిలో ఏర్పడుతుంది. ఈ విధంగా మన యొక్క మానసిక వ్యవస్థలో ఏర్పడేటువంటి ఆయా అంశాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ఇష్టమైనటువంటి వస్తువుగా ప్రాణం తెలియబడుతుంది, భయాన్ని సృష్టించేటువంటి వస్తువుగా మరణం తెలియబడుతుంది. అంచేత ఈ యొక్క జీవన వ్యవస్థలో మన పుట్టుక మొదలు అంత్యశ్వాస వరకు మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవస్థలో మనకు ప్రాణము మరణము అనేటువంటి రెండు అంశాలు మనకి ఈ భౌతిక వ్యవస్థలో మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి అంశాలు. అంచేత మనకి ప్రాణం అనేటువంటి విషయం ఆయుష్ రూపంలో ఆరోగ్యంగా మనుగడ సాగించేటువంటి విధానంగా తెలియపరచబడుతుంది. మరణం అనేటువంటి విషయం భయాన్ని సృష్టించి ఈ యొక్క జీవన వ్యవస్థను త్యజించే స్థితిని కలిగించేటువంటి విధంగా తెలియపరచబడుతుంది. అంచేత ఈ రెండు విషయాలు మన యొక్క జీవన వ్యవస్థలో పుట్టుక మొదలుకొని అంత్యశ్వాస వరకు ఉన్నటువంటి ఈ జీవన యాత్రలో ప్రాణము ప్రీతిపాత్రంగా ఉంటుంది, మరణము భయంకరమైనటువంటి స్వరూపంగా తెలియపరచబడుతుంది. ఈ రెండు విషయాలు మన యొక్క జీవన వ్యవస్థలో మనని బాధిస్తుంటాయి, ఆనందింపజేస్తూ ఉంటాయి. ప్రాణం చేత మన ప్రాణశక్తి చేత ఆనందింపబడుతుంటాం, మరణం చేత మనం భయం అనేటువంటి శక్తి మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయాలు మనం గ్రహించి మనలో ఉండేటువంటి భయాన్ని తొలగించుకొని ప్రాణం యొక్క స్థితిని మనం అనుభూతిని ఆనందాన్ని ఆధ్యాత్మిక తాత్విక విషయంతో అన్వయింపజేసుకొని మనం చక్కని జీవితాన్ని ఆయుష్ ఆరోగ్యంతో గడిపేటువంటి పరిస్థితి మనలో కల్పించుకున్నప్పుడు ఆ తీపిగా ఉండేటువంటి ప్రాణం యొక్క స్వరూపం యొక్క శక్తిని ఆస్వాదించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మన యొక్క జీవన వ్యవస్థను లో ఉండేటువంటి ఈ రెండు విషయాలను లో ఉండేటువంటి అంశాలను విశ్లేషించుకొని మనం సమన్వయంతో మనం పరిష్కరించుకొని వాటి యొక్క మరణం ద్వారా వచ్చేటువంటి భయాన్ని తొలగించుకుంటూ ఇష్టమైనటువంటి వస్తువుగా తెలియబడేటువంటి ప్రాణాన్ని ఆస్వాదిస్తూ మనం చక్కని మనుగడ సాగించగలిగేటువంటి స్థితి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా మనందరికీ ఏర్పడుతుంది. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనకు జీవన వ్యవస్థను ఒక దిక్సూచిగా మన తెలియపరచబడి మన యొక్క జీవన విధానాన్ని సుఖమయం కాబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా తెలియబడుతుంది. ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని సద్గురువుని ఆశ్రయించి వారు ప్రసాదించినటువంటి తాత్విక బాటలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ రెండిటి యొక్క స్వరూపాల యొక్క విషయాలు అవగాహన చేసుకుని మనం ఒత్తిడికి అలజడికి ఆందోళనకి గురి కాకుండా చక్కని జీవితాన్ని ఆహ్లాదంగా మార్చుకొని మనుగడ సాగించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మన యొక్క జీవన విధానంలో మనం పొంది తరించేటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకొని సద్గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను.
మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలెను. యత్సత్వైన జగత్సత్వం యత్ ప్రకాశేన భాతి తత్ యథానందేన నందంతి తస్మై శ్రీ గురువే నమః. మరి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే, యత్సత్వైన జగత్సత్వం అంటే శ్రీ గురు పరబ్రహ్మం యొక్క సత్తామాత్రం చేతనే సర్వజగత్తు కూడా నిలిచి ఉన్నది. యత్ ప్రకాశేన భాతి తత్, ఏ గురు పరమాత్మ యొక్క ప్రకాశం చేత సర్వజగత్తు భాసిస్తుందో, యథానందేన నందంతి, ఏ గురుదేవుని ఆనందం చేతనే సకల జీవులు కూడా ఆనందిస్తున్నాయో, తస్మై అటువంటి శ్రీ గురువే నమః, అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. అటువంటి గురుబ్రహ్మ స్వరూపమే పీఠాధిపతి డాక్టర్ ఉండాలి షా సద్గురువర్యులు పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస పుణ్యకాలంలో వైశాఖ మాస అంతర్జాల కార్యక్రమం ద్వారా మే 28వ తేదీ మంగళవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజపూడి, మల్లెసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, జేతిమ్మాపురం, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట, కాజులూరు, బోరుగుపూడి, గండేపల్లి, నాతవరం, తూర్పుపాకల, గాదరాడ, సీతారాంపురం, సూరంపాలెం, కాట్రాలుపల్లి, జగ్గంపేట, కాకినాడ, జేకొత్తూరు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహ భాషణ అనే ఈశ్వర సంపద ద్వారా సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సుల్ని ప్రసాదింప చేయడం జరిగింది. మరి ఈ యొక్క మహోన్నతమైనటువంటి అంతర్జాల వైశాఖ మాస పర్యటన కార్యక్రమంలో ముందుగా రాజపూడి నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు కాకినాడ వాస్తవ్యులు శ్రీ కొర్ర సూరిబాబు, సీతారామ వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదింపు చేశారు. శ్రీ స్వామి కాకినాడ నుండి శ్రీ కొర్ర సూరిబాబు, సీతారామ వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు వశశ్రీ వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరాం వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఉండాలని స్వామివారిని గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును స్వామి యొక్క ఆశీస్సు రూపంలోనూ హారత రూపంలోనూ కూడా స్వీకరించడం జరిగింది. అభౌతికమైనటువంటి ఆశీస్సులు పొందారు శ్రీ సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరాం వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి రాజపూడి సభ్యులు శ్రీ రేఖ అప్పలరాజు, గంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి చిన్నతల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేకల సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పటాని జియారావు, శ్రీమతి అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యలమంచల అప్పలరాజు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కిలాని దేవుడు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా రాంబాబు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రపు సోమరాజు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గోవిందాపురం వాస్తవ్యులు శ్రీ కొల్లు వీర వెంకట సత్యనారాయణ, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 9 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ రేఖ అప్పలరాజు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ రేఖ సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ చేకల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ పటాని జియారావు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ యలమంచల అప్పలరాజు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ కిలాని దేవుడి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ రేఖ రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ గుర్రపు సోమరాజు గారి కుటుంబ సభ్యుల్ని, గోవిందాపురం శ్రీ కొల్లు వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పటాని పెదవీరబాబు గారి కుటుంబ సభ్యులు, అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు, పటాని చిన్నవీరబాబు, కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, పటాని అప్పలరాజు, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, చేకల రమేష్, మేఘన కుటుంబ సభ్యులు, దేవర అన్నవరం రమణమ్మ కుటుంబ సభ్యులు, కొటాని నాగమణి కుటుంబ సభ్యులు,
మత్తల రాఘవ కుటుంబ సభ్యులు, సంగన పెదరాజబ్బాయి పెద సత్యవతి కుటుంబ సభ్యులు, సంగన నంగన సూర్యారావు సరస్వతి కుటుంబ సభ్యులు, నంగన పెదరాజబ్బాయి పెద సత్యవతి కుటుంబ సభ్యులు, నంగన సత్యబాబు లక్ష్మి కుటుంబ సభ్యులు, నంగన సుబ్బారావు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, నంగన వీర్రాజు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, నంగన శ్రీనివాసరావు అచ్చావతి కుటుంబ సభ్యులు, నంగన వెంకటరమణ దుర్గా కుటుంబ సభ్యులు, రేఖా భాస్కర్ లక్ష్మి కుటుంబ సభ్యులు, రేఖా గంగరాజు రత్నం కుటుంబ సభ్యులు, కొండల అప్పలరాజు కళావతి కుటుంబ సభ్యులు, రేఖా లక్ష్మణబాబు వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రాజపూడి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కాకినాడ వాస్తవ్యులు శ్రీ కొర్ర సూరిబాబు, సీతారామ వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపద అనేటువంటి ఆశీస్సును ప్రసాదించిన అనంతరం రెండవ కుటుంబం సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరాం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. ఈ రెండు కుటుంబాలకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం ఆ సాల్వాలతో స్వామిని సత్కరించినటువంటి శ్రీ రేఖా అప్పలరాజు గారి కుటుంబ సభ్యులకి, రేఖా సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, చేకల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, పటాని జీయారావు గారి కుటుంబ సభ్యులకి, యలమంచల అప్పలరాజు గారి కుటుంబ సభ్యులకి, కిలాని దేవుడి గారి కుటుంబ సభ్యులకి, రేఖా రాంబాబు గారి కుటుంబ సభ్యులకి, గుర్రపు సామరాజు గారి కుటుంబ సభ్యులకి, గోవిందాపురం శ్రీ కొల్లు వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజపూడి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమం మల్లిసాల నుండి కార్యక్రమంలో పాల్గొన్న రాళ్లపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యులు, దాష్టి రామకృష్ణ, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు, బళ్ళ అర్జునుడు, శ్రీమతి నాగరత్నం కుటుంబ సభ్యులు, బళ్ళ విష్ణు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, కనవరెడ్డి శ్రీనివాసు, రామలీల కుటుంబ సభ్యులు, మింది రాంబాబు లక్ష్మి కుటుంబ సభ్యులు, అత్తులూరి శేషావతారం సత్యలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గీసాల గంగరాజు, శ్రీమతి గౌరీ కుటుంబ సభ్యులు స్వామివారిని ముందుగా సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గీసాల గంగరాజు గారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మల్లిసాల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బావాజీపేట నుండి స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 5 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ గొంతిన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి, ఉషాకిరణ్, జ్యోత్స్న, శ్రీ వీర విజయలక్ష్మి, సత్యనారాయణ లక్ష్మి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గొంతిన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం శ్రీ దాసరి చిన్నాగేశ్వరరావు, శ్రీమతి చంటమ్మ కుమారుడు ఆది కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాసరి చిన్నాగేశ్వరరావు, శ్రీమతి చంటమ్మ మరియు కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం 3వ కుటుంబం స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దాసరి పెదనాగేశ్వరరావు, చక్రయ్యమ్మ, శివరామకృష్ణ, రమ్య, దేవాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాసరి పెదనాగేశ్వరరావు, చక్రయ్యమ్మ, శివరామకృష్ణ, రమ్య, దేవాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం 4వ కుటుంబం శ్రీ వీరోతి త్రిమూర్తులు, దుర్గాభవాని, గంగాధర్, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వీరోతి త్రిమూర్తులు, దుర్గాభవాని, గంగాధర్, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం 5వ కుటుంబం శ్రీ దాసరి లక్ష్మణరావు, వీరమణి, కావ్యశ్రీ, భవ్యశ్రీ కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాసరి లక్ష్మణరావు, వీరమణి, కావ్యశ్రీ, భవ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా 5 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బావాజీపేట సభ్యులు శ్రీ గొంతిన దుర్గారావు, నాగలక్ష్మి, శివసంధ్యారాణి కుటుంబ సభ్యులు, ఇందల నరసింహారావు, త్రిమూర్తులు, శ్రీను, దేవి, నారాయణ, సందీప్, సత్యనారాయణ, గంగా, హర్ష, లాస్యశ్రీ, త్రివేణి కుటుంబ సభ్యులు, గున్నాబత్తుల అబ్బులు, సింగారమ్మ, శ్రీను, శివరామకృష్ణ, బలిజ రామలక్ష్మి కుటుంబ సభ్యులు, సాలాది లక్ష్మణరావు, పార్వతి, పెద్ద, హేమలత, మాన్విత, దోబ శ్రీగణ, జోగారావు, లక్ష్మి, మణికంఠ, సత్యవేణి
కుటుంబ సభ్యులు, గొంతెన బాపనమ్మ, వీరబ్బాయి, లక్ష్మి, రఘురాం, సాయి, వరలక్ష్మి, పూర్ణ, కావ్య కుటుంబ సభ్యులు, బలిజి వెంకటరమణ, చెల్లయ్యమ్మ, శ్రీను, అనురాధ, సత్య, నాగేశ్వరి కుటుంబ సభ్యులు. ఏ విధంగా సాల్వాతో సత్కరించి స్వామిని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ గొంతెన దుర్గారావు గారి కుటుంబ సభ్యులకి, ఎందల నరసింహారావు గారి కుటుంబ సభ్యులకి, గొన్నబొత్తుల అబ్బుల్ గారి కుటుంబ సభ్యులకి, సలాది లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులకి, గొంతెన బాపనమ్మ గారి కుటుంబ సభ్యులకి, బలిజ వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వీరోతి, శ్రీను, రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా బావాజీపేటలో స్వామివారి యొక్క అంతర్జాల పర్యటన విజయవంతంగా ముగిసింది. అనంతరం స్వామివారిని కోరుకొండ గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ నీరుకొండ వర్ధన్, విజయభాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ నీరుకొండ వర్ధన్, విజయభాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం రెండవ కుటుంబం శ్రీ దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. ఏ విధంగా రెండు కుటుంబాల వారికి కూడా స్వామివారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పసుపులేటి గంగాధర్రావు, నాగమణి, సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, ఉమాదుర్గా, వెంకట సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీరంగపట్నం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కనుబుద్ధి, గణపతి, భారతి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కనుబుద్ధి, గణపతి, భారతి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. అదేవిధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తనకాల వినాయక అప్పారావు, జగదీశ్వరి, కుశాంత్ వెంకటరమణ, డేశ్వరి, దుర్గాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ తనకాల వినాయక అప్పారావు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా శ్రీరంగపట్నం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కనుబుద్ధి, గణపతి, భారతి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ తనకాల వినాయక అప్పారావు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా స్వామివారిని రాజమహేంద్రవరంలో కూడా అభౌతికంగా గృహానికి ఆహ్వానించారు. తణుబుద్ధి శివ సత్యవతి, వైఫ్ ఆఫ్ నానాజీ, వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి, భరత్, అమూల్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నానాజీ గారు, తణుబుద్ధి శివ సత్యవతి గారు, వెంకటేశ్వరరావు గారు, భాగ్యలక్ష్మి గారు, భరత్ గారు, అమూల్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించారు. అనంతరం గోకవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రంది విష్ణుమూర్తి, శ్రీమతి వీర్రాఘవ, జ్యోతి, తమ్మయ్య, సంధ్య, కిరీటి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ చింతల శివ, శ్రీమతి అర్జున్ కుమారి, వెంకటేశ్వరరావు, దివ్య, దుర్గా, విజయలక్ష్మి, గంగాభవాని కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఒడ్డు అర్జున్, మణి, ప్రసాద్, శ్రీనివాస్ వీరి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రంది విష్ణుమూర్తి గారి కుటుంబ సభ్యులకి, చింతల శివ గారి కుటుంబ సభ్యులకి, స్వామిని సాల్వతో సత్కరించిన బొడ్డు అర్జున్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆదిరెడ్డి శ్రీనివాసు, శ్రీమతి దేవి, ఉమా యశ్వంత్, ఉమా నవీన్ కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కలవచర్ల నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న తమ్మన జయలక్ష్మి, సత్యశివకృష్ణ, శ్రీ గంగా జ్యోతి, వెంకటేష్, హైమాలక్ష్మి, సౌజన్య కుటుంబ సభ్యులు, గండిమేను అప్పారావు, గంగాభవాని కుటుంబ సభ్యులు, గండిమేను రాంబాబు, ఇంద్రభవాని కుటుంబ సభ్యులు, అంచూరి చంద్రరావు, రామలక్ష్మి కుటుంబ సభ్యులు, చలంచర్ల కుమారి, రామారావు, ఉషా, ప్రసాద్, సాక్షిత, ఉమాహాసిని, సంధ్య, అయ్యప్ప, నేహాల్ గుప్తా, ఉమామహేష్ కుటుంబ సభ్యులు, జనపరెడ్డి రాంబాబు, చెల్లయ్యమ్మ, సోమేశ్వరి, వీరలక్ష్మి కుటుంబ సభ్యులు, చలంచర్ల శ్రీరామ్మూర్తి, భవానీ, ఉమాచరణ్, సచివతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కలవచర్ల సభ్యులు తమ్మన జయలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి,
గండిమేను అప్పారావు గారి కుటుంబ సభ్యులకి, గండిమేను రాంబాబు గారి కుటుంబ సభ్యులకి, అంచూరి చంద్రరావు గారి కుటుంబ సభ్యులకి, చలంచర్ల కుమారి గారి కుటుంబ సభ్యులకి, జనపరెడ్డి రాంబాబు గారి కుటుంబ సభ్యులకి, చలంచర్ల శ్రీరామూర్తి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం జయతిమ్మాపురం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి ముత్యాల వీర్రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. కురుకూరు వీరభద్రరావు, శ్రీమతి పద్మ కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీమతి ముత్యాల వీర్రాఘవ గారి కుటుంబ సభ్యులు, కురుకూరు వీరభద్రరావు, శ్రీమతి పద్మ గారు కుటుంబ సభ్యులు, కుమారుడు శ్రీప్రకాష్ కుటుంబ సభ్యులు ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సును పొందారు. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం కురుకూరు కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనుమలు పావనలక్ష్మి, రోహిత, ఉమావీర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ కురుకూరు కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత్, ఉమావీర మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించారు. అనంతరం శ్రీ కురుకూరి వీర వెంకట సత్యనారాయణ, రాణి, అల్లుడు సాయి కృష్ణ, కుమార్తె సత్యశ్యామల, చిన్న కుమార్తె హరిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించారు. శ్రీ కురుకూరి వీర వెంకట సత్యనారాయణ, రాణి, అల్లుడు సాయి కృష్ణ, కుమార్తె సత్యశ్యామల, చిన్న కుమార్తె హరిత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని జయతిమ్మాపురం గ్రామంలో వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల వారికి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కురుకూరి గణేశ్వరరావు, వరలక్ష్మి కుమారులు కుమార శ్రీ వీర సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, దేశం తులసమ్మ గారు కుమారుడు ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు, కురుకూరి వీర్రాజు, సూర్యకాంతం కుమారుడు రామకృష్ణ, కోడలు వీరలక్ష్మి, మనవల వీర సతీష్, ఉమాకాంత్ కుటుంబ సభ్యులు, సానిపిని రామకుమార్, శ్రీమతి విజయ్ గారు కుటుంబ సభ్యులు ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కురుకూరి గణేశ్వరరావు, వరలక్ష్మి కుమారులు కుమార శ్రీ వీర సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందారు. శ్రీ కురుకూరి గణేశ్వరరావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు కుమారులు కుమార శ్రీ వీర సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించడం జరిగింది. అనంతరం శ్రీమతి దేశం తులసమ్మ, వారి కుమారుడు ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీమతి దేశం తులసమ్మ గారు, వారి కుమారుడు ప్రసాద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ కురుకూరి వీర్రాజు, శ్రీమతి సూర్యకాంతం కుమారుడు రామకృష్ణ, కోడలు వీరలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంతం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. కురుకూరి వీర్రాజు, సూర్యకాంతం కుమారుడు రామకృష్ణ, కోడలు వీరలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంత్ వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం సానిపిని రామకుమార్, శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. శ్రీ సానిపిని రామకుమార్, శ్రీమతి విజయ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ వంకా గంగారావు, వీరయ్యమ్మ, ప్రభాకర్రావు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ వంకా గంగారావు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఈ ఎర్రంపాలెం నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి సభ్యులు అనంతరం ఉండ్రాజవరం వాస్తవ్యులు సానిపిని లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, కుమారుడు వెంకట్రావు, కోడలు మంగాదేవి, ఆచంట వెంకటకృష్ణ, పుష్పావతి, లీలా వెంకట రాజేంద్ర, శ్రీమతి రుక్మిణి కుటుంబ సభ్యులు, మనవరాలు సి దియా, మనవడు అజిత్, కుమార్తె జాహ్నవి రమ్య, అల్లుడు వెంకట రామచంద్రరావు, మనవలు శ్రీహాస, యుక్తశ్రీ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీమతి సానిపిని లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును
ఆశీస్ రూపంలో ప్రసాదించారు. కుమారుడు వెంకట్రావు, కోడలు మంగాదేవి, ఆచంట వెంకటకృష్ణ, పుష్పావతి, లీలా వెంకట రాజేంద్ర, శ్రీమతి రుక్మిణి కుటుంబ సభ్యులు, మనవరాలు శ్రీ దియా, మనవడు అజిత్, కుమార్తె జాహ్నవి రమ్య, అల్లుడు వెంకట రామచంద్రరావు, మనవలు శ్రీహాస యుక్త శ్రీ, వీరంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ ముత్యాల దుర్గారావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుమార్తె ఉమా మరియు వారి కుటుంబ సభ్యులు, బిక్కిన వీరబ్బు, పార్వతీ కుటుంబ సభ్యులు, ముత్యాల సత్యబాబు, వీర వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, వల్లూరి రామరాజు, రజనీ కుటుంబ సభ్యులు, బాగవల్లి శివానందం వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, చల్ల రాజు, రాఘవ కుటుంబ సభ్యులు, ముత్యాల సత్యనారాయణ, వరహాలమ్మ కుటుంబ సభ్యులు, చుండ్రు వెంకటరావు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, ముత్యాల ధర్మారావు వరలక్ష్మి కుటుంబ సభ్యులు, పుట్ట వీర వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీదేవి కుటుంబ సభ్యులు, ఒబిండి సత్యవతి, కుమారుడు రాజబాబు కుటుంబ సభ్యులు, చలగళ్ల సీతారాములు, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, ఒబిండి అనంతలక్ష్మి, కుమార్తె బొడ్డు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, కోండ్రు దుర్గాప్రసాద్ ప్రమీల గారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి 14 కుటుంబాల వారికి కూడా స్వామి శ్రీ ముత్యాల దుర్గారావు గారి కుటుంబ సభ్యులకి, బిక్కిన వీరబ్బ గారి కుటుంబ సభ్యులకి, ముత్యాల సత్యబాబు గారి కుటుంబ సభ్యులకి, వల్లూరి రామరాజు గారి కుటుంబ సభ్యులకి, బాగవల్లి శివానందం గారి కుటుంబ సభ్యులకి, చల్ల రాజు గారి కుటుంబ సభ్యులకి, ముత్యాల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, చుండ్రు వెంకటరావు గారి కుటుంబ సభ్యులకి, ముత్యాల ధర్మారావు గారి కుటుంబ సభ్యులకి, పుట్ట వీర వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, ఓబిండి సత్యవతి గారి కుటుంబ సభ్యులకి, చలగళ్ల సీతారాములు గారి కుటుంబ సభ్యులకి, ఓబిండి అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, కోండ్రు దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నలమాటి దుర్గాలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, ముత్యాల సత్యవేణి గారి కుటుంబ సభ్యులు, ముత్యాల కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, ముత్యాల సత్యవతి గారు బేబీ గారి కుటుంబ సభ్యులు, ముత్యాల రాణి గారి కుటుంబ సభ్యులు, సానిపిని వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, గుణం సావిత్రి గారి కుటుంబ సభ్యులు, ఒప్పలపాటి వీరబాబు గారి కుటుంబ సభ్యులు, చింతపల్లి పద్మ గారి కుటుంబ సభ్యులు, బిక్కిన శేషరత్నం గారి కుటుంబ సభ్యులు, కంటిపూడి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, నిమ్మకాయల రమణమ్మ గారి కుటుంబ సభ్యులు, గుణం సీతమ్మ గారి కుటుంబ సభ్యులు, ఓబిండి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, చింతపల్లి పార్వతి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా మా స్వామివారి యొక్క ఎర్రంపాలెం గ్రామంలో స్వామివారిని ఆ యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఎర్రంపాలెం నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి ఉండ్రాజవరం వాస్తవ్యులు శ్రీమతి సానిపిన లక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం సాల్వాలతో సత్కరించినటువంటి ముత్యాల దుర్గారావు గారు, బిక్కిన వీరబ్బ గారు, ముత్యాల సత్యబాబు గారు, వల్లూరు రామరాజు గారు, బాగవల్లి శివానందం గారు, చల్లా రాజు గారు, ముత్యాల సత్యనారాయణ గారు, చుండ్రు వెంకటరావు గారు, ముత్యాల ధర్మారావు గారు, పుట్ట వీర వెంకటలక్ష్మి గారు, ఒబిండి సత్యవతి గారు, చలగళ్ళ సీతారాములు గారు, ఒబిండి అనంతలక్ష్మి గారు, కోండ్రు దుర్గాప్రసాద్ గారు కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎర్రంపాలెం సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. మల్లేపల్లి గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, వీరలక్ష్మి, వెంకటేశ్వరరావు, జయ, ఉమాశంకర్, భవ్యశ్రీ, సుధీర్, జగన్, ఉమా, నవ్యత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, వీరలక్ష్మి, వెంకటేశ్వరరావు, జయ, ఉమాశంకర్, భవ్యశ్రీ, సుధీర్, జగన్, ఉమా, నవ్యత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సుని ఈశ్వరత రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. శ్రీ సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసరింపజేశారు. అనంతరం మూడవ కుటుంబం శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు, ఉమానాగలక్ష్మి, శ్రీవల్లి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును
పొందడం కోసం వారు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ సోద వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవాని, అల్లుడు నాగేశ్వరరావు, ఉమా నాగలక్ష్మి, శ్రీవల్లి వీరందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్న 4వ కుటుంబం శ్రీ గిడుతూరి సత్యనారాయణ, శ్రీనివేణి, శివకుమార్, అప్పారావు, దేవి, మహేష్, విశ్వనాథ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ గిడుతూరి సత్యనారాయణ, శ్రీనివేణి, శివకుమార్, అప్పారావు, దేవి, మహేష్, విశ్వనాథ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసరింపజేశారు. ఈ విధంగా 4 కుటుంబాల వారికి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వల్లభశెట్టి వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమా, నవ్యత మరియు వారి కుటుంబ సభ్యులు, సాల్వతో సత్కరించిన వల్లభశెట్టి చక్రం, బంగారం గారి కుటుంబ సభ్యులకి అందులోకి స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గ్రంథి వెంకట సాయిరత్నం, ప్రసాద్, శ్రీలత, శ్రీ లిఖిత, శ్రావ్య, వల్లభశెట్టి శ్రీను, వీరకుమారి, పదం మంగ, చింతల గోవిందు, వీరలక్ష్మి, దార్లంక మాణిక్యం, కనక సుబ్బలక్ష్మి, కోరాకుల కాంతం, చిట్టూడి వీరబాబు, మణి, బొర్ర వరలక్ష్మి, పెదకాపు వీరి కుటుంబ సభ్యులు, ఈ 8 కుటుంబాల కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. మరి ఈ విధంగా మల్లేపల్లి గ్రామంలో స్వామివారిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దార్లంక సూరిబాబు గారు, వెంకటరత్నం గారి కుటుంబ సభ్యులకి, సోదా సత్యనారాయణ గారు, పైడి కుమార్ గారి కుటుంబ సభ్యులకి, సోదా వెంకటకృష్ణ గారు, వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, గిడుతూరి సత్యనారాయణ గారు, శ్రీనివేణి గారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించిన అనంతరం సాలువలతో సత్కరించినటువంటి వల్లభశెట్టి వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి, వల్లభశెట్టి చక్రం గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మల్లేపల్లి సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామవరం గ్రామంలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మన్యం, వీర వెంకటరమణ, రామలక్ష్మి, వీరనధర, అరుణ, బంగారం, శ్రీను, వీరలక్ష్మి, శ్రావ్య, మణికంఠ, అచ్యుత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ మన్యం, వీర వెంకటరమణ, రామలక్ష్మి, వీరన్నదొర, అరుణ, బంగారం, శ్రీను, వీరలక్ష్మి, శ్రావ్య, మణికంఠ, అచ్యుత్ మరియు వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించడం జరిగింది. అనంతరం 2వ కుటుంబం కర్ణం, అర్జునుడు, సూర్యావతి, సీతారామయ్య, వీరగణలక్ష్మి, బాలగంగా, వివేక్, అర్జున్, వెంకట పద్మావతి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ కర్ణం, అర్జునుడు, సూర్యావతి, సీతారామయ్య, వీరగణలక్ష్మి, బాలగంగా, వివేక్, అర్జున్, వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం 3వ కుటుంబం శ్రీ గాది శ్రీను, సుభద్రమ్మ, ఉమామహేశ్వరి, విజయ్ చందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ గాది శ్రీను, సుభద్రమ్మ, ఉమామహేశ్వరి, విజయ్ చందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించారు. ఈ విధంగా రామవరంలో 3 కుటుంబాల వారు కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకోగా 3 కుటుంబాల వారికి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసరింపజేసిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించే హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కర్ణం, సూర్యప్రకాష్, వీరమణి, గంగా శివశంకర్, వరప్రసాద్, ఉమేష్ కుటుంబ సభ్యులు, పెదిరెడ్డి సత్యబాబు, వీరప్రభావతి, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, చనుబోయిన కృష్ణ, సింహాచలం, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, దొండ్రు వీర్రాఘవ, విజయదుర్గ, తేజస్మిత, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, చీమల సత్యబాబు, సత్యవతి కుటుంబ సభ్యులు, అడప గంగారావు, లక్ష్మి, వీరబాబు, శిలకమ్మ కుటుంబ సభ్యులు, సగ్గుర్తి చల్లారత్నం, కుమారుడు హరిబాబు, వెంకటతాతబ్బాయి, సంధ్య, పూజిత, ఉమా శ్రీరామ్, ఉమాలక్ష్మణ్, స్వరయ్యమ్మ కుటుంబ సభ్యులు, నాచర్ల సోమేష్, రామలక్ష్మి, యశ్వంత్, జోష్న కుటుంబ సభ్యులు. ఈ విధంగా 8 కుటుంబాల వారు కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ కర్ణం సూర్యప్రకాష్ గారి కుటుంబ సభ్యులకి, పెదిరెడ్డి సత్యబాబు గారి కుటుంబ సభ్యులకి, చనుబోయిన కృష్ణ గారి కుటుంబ సభ్యులకి, దొండ్రు వీర్రాఘవ గారి కుటుంబ సభ్యులకి, చీమల సత్యబాబు గారి కుటుంబ సభ్యులకి, అడప గంగారావు గారి కుటుంబ సభ్యులకి, సగ్గుర్తి చల్లారత్నం గారి కుటుంబ సభ్యులకి, నాచర్ల సోమేష్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా
స్వామివారిని రామవరం గ్రామంలో గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మన్యం వీర వెంకటరమణ రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, కర్ణం అర్జునుడు సూర్యావతి గారి కుటుంబ సభ్యులకి, గాది శ్రీను సుభద్రమ్మ గారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సును ఈశ్వర రసస్వరూపంలో ప్రసరింపజేసిన అనంతరం సాల్వాలతో సత్కరించిన కర్ణం సూర్యప్రకాష్, పెదిరెడ్డి సత్యబాబు, చనిపోయిన కృష్ణ, దండ్రు వీర్రాఘవ, చేమల సత్యబాబు, అడప గంగారావు, చగ్గుర్తి చల్లరత్నం, నాచర్ల సోమేష్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారం గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ్, వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు గారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ్, వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో ప్రసాదించారు. శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి దంపతులు, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్ రూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ అడప ఒప్పయ్య, సావిత్రి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిరెడ్డి అప్పలరాజు గారి కుటుంబ సభ్యులు, మేకా జ్యోతి గారి కుటుంబ సభ్యులు, విశ్వనాథ్ ప్రసాద్, ఆశా జ్యోతి గారి కుటుంబ సభ్యులు, ఎరిగిరెడ్డి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, కొప్పుల కళ్యాణి గారి కుటుంబ సభ్యులు, కరెడ్ల కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులకి కూడా ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 6 కుటుంబాల వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా స్వామివారం గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకునేటువంటి శ్రీ మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి గారికి కుటుంబ సభ్యులకి, మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన అడప అప్పయ్య గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 6 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాంట్రకోట నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి, వీరశివ, అనంత, ఉమేష్, సూర్యచక్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి, వీరశివ, అనంత, ఉమేష్, సూర్యచక్ర వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం గవర్సాన సత్యబాబు, నాగమణి, సాయి, విఘ్నేశ్వరరావు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. గవర్సాన సత్యబాబు, నాగమణి, సాయి, విఘ్నేశ్వరరావు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం మూడవ కుటుంబం గవర్సాన లక్ష్మి, కుమారుడు శివ, కోడలు దేవి, మనవలు శ్యామల, గంగ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్ రూపంలో ప్రసాదించారు. శ్రీమతి గవర్సాన లక్ష్మి, కుమారుడు శివ, కోడలు దేవి, మనములు శ్యామల, గంగ వీరంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ కొప్పుల సత్యనారాయణ, సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, జాలి అశోక్, సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, కర్రి గణేశ్వరరావు, నాగమణి గారి కుటుంబ సభ్యులు, గవర్సాన యేసుబాబు, పోసిరత్నం గారి కుటుంబ సభ్యులు, పోసిన చిట్టమ్మ, జగ్గారావు గారి కుటుంబ సభ్యులు, గాది పొట్టియ్య, అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కాంట్రకోట నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొప్పుల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ గారి కుటుంబ సభ్యులకి, కర్రి గణేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి, గవర్సాన యేసుబాబు గారి కుటుంబ సభ్యులకి, పోసిన చిట్టమ్మ గారి కుటుంబ సభ్యులకి, గాది పొట్టి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ కలిశెట్టి కామరాజు, సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, బొమ్మిరెడ్డి సూర్యారావు, సత్యవేణి గారి కుటుంబ సభ్యులు, పోసిన వెంకటరమణ, సౌజన్య గారి కుటుంబ సభ్యులు, గొందాల దుర్గా, పిల్లల లాస్య, అజయ్ గారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కలిశెట్టి కామరాజు గారి కుటుంబ సభ్యులకి, బొమ్మిడి సూర్యారావు గారి కుటుంబ సభ్యులకి, పోసిన వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకి, గొంచాల దుర్గా గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న
పల్లా ఉమామహేశ్వరి గారి కుటుంబ సభ్యులు, చల్లాబత్తుల చక్రం గారి కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి సూర్యకుమార్ గారి కుటుంబ సభ్యులు, ఈ 4 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా కాండ్రకోట నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మల్లిరెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి గారి కుటుంబ సభ్యులకి, గవర్సాన్ సత్యబాబు, నాగమణి గారి కుటుంబ సభ్యులకి, గవర్సాన్ లక్ష్మి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు, మహోన్నతమైనటువంటి ఆశీస్సులు మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసరింపజేసిన అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొప్పుల సత్యనారాయణ గారు, జాలి అశోక్, కర్రి నగరేశ్వరరావు, గవర్సాన యేసుబాబు, పోసిన చిట్టమ్మ, గాది పుట్టి గారు కుటుంబ సభ్యులకి, సాల్వతో సత్కరించిన కలిశెట్టి కామరాజు, బొమ్మిరెడ్డి సూర్యారావు, పోసిన వెంకటరమణ, గొంచాల దుర్గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 4 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పులిమేరు అనేటువంటి గ్రామానికి వెళ్ళో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి, సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీరనాగ, గంగాభవాని కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి, సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీరనాగ, గంగాభవాని వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల కమల గుర్రాజు గారి కుటుంబ సభ్యులు, దాడి సూర్య భాస్కరమణి, వైఫ్ ఆఫ్ అచ్చారావు గారి కుటుంబ సభ్యులు, స్వామిని సాల్వలతో సత్కరించిన దాడి వీర వెంకటలక్ష్మి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, ఏపుగంటి అమ్మాజీ రాంబాబు గారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి రెడ్డయ్య సత్యవతి గారి కుటుంబ సభ్యులు, మజ్జి వీరన్న వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, కరణం శాంత రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు, పెరుమాళ్ళు రాజవేణి సూర్యారావు గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తుమ్మల కమల గారి కుటుంబ సభ్యులకి, దాడి సూర్య భాస్కరమణి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన దాడి వీర వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, ఏపుగంటి అమ్మాజీ గారి కుటుంబ సభ్యులకి, గొల్లపల్లి రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, మజ్జి వీరన్న గారి కుటుంబ సభ్యులకి, కర్ణం శాంత గారి కుటుంబ సభ్యులకి, పెరుమాళ్ రాజవీర్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్సాన అర్జమణి కుటుంబ సభ్యులు, కటార్ నాగలక్ష్మి వీరబాబు గారి కుటుంబ సభ్యులు, ఓమ్మి నాగరత్నం గంగయ్య గారి కుటుంబ సభ్యులు, మాగాప్ సుజాత అయ్యన్న గారి కుటుంబ సభ్యులు, మాగాప్ వీరప్రభావతి వెంకటరాజు గారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పులిమేర సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా స్వామివారిని ముందుగా గృహానికి ఆహ్వానించుకున్నటువంటి తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి గారి కుటుంబ సభ్యులకి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల కమల గారి కుటుంబ సభ్యులకి, దాడి సూర్య భాస్కరమణి గారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం సాల్వతో సత్కరించినటువంటి దాడి వీర వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, ఏపుగంటి అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి రెడ్డి గారి కుటుంబ సభ్యులు, మజ్జి వీరన్న గారి కుటుంబ సభ్యులు, కర్ణం శాంత గారి కుటుంబ సభ్యులు, పెరుమాళ్ రాజవీరన్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 5 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోరింట నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, సత్యబాబు, బుల్లమ్మాయి, జోష్, ధర్మరాజు, మంగతాయారు, లతా, ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేష్, అస్మిత, మాధురి, లయ, వర్షిత మరియు వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. శ్రీ సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, సత్యబాబు, బుల్లమ్మాయి, జోష్, ధర్మరాజు, మంగతాయారు, లయ, ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేష్, అస్మిత, మాధురి, లయ, వర్షిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం సిరివాడ గ్రామంలో కూడా స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సిరివాడ గ్రామస్తులు శ్రీ వినుకొండ వీర్రాజు, పణికుమారి దంపతులు, ఉమామంగాదేవి, సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ వినుకొండ వీర్రాజు, పణికుమారి దంపతులు, ఉమామంగాదేవి, సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం కాజులూరు నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కాజులూరు వాస్తవ్యులు శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీరవెంకట, రామలక్ష్మీనారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట, రామలక్ష్మీనారాయణ, సత్య, వేణి, ఉమాలక్షిత
మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సూరంపాలెం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కుంచే మాచిరాజు, దుర్గాదేవి, వెంకట హరీష్, లావచక్ర గౌతమి, స్వామి సహస్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. కుంచే మాచిరాజు, దుర్గాదేవి, వెంకట హరీష్, లావా చక్ర గౌతమి, స్వామి సహస్ర మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బూరుగుపూడి నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పాటంశెట్టి గోవిందు, అనంతలక్ష్మి, కుమారులు మణికంఠ, వసంత కుమారు, కోడళ్ళు మంగాదేవి, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పాటంశెట్టి గోవిందు, అనంతలక్ష్మి, కుమారులు మణికంఠ, వసంత కుమార్, కోడళ్ళు మంగాదేవి, విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం గండేపల్లిలో స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి గరికపాటి రమణ, వెంకటలక్ష్మి, వీరమ్మ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్ కుమార్, కోడళ్ళు లక్ష్మి, లలిత, మనవరాలు కేశవి, శ్రీ ఉమా, హన్విత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం వనమూరి గోవిందరాజులు, నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వనమూరి గోవిందరాజులు, నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం నాతవరం అనేటువంటి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామస్తులు బొబ్బిలి సోమరాజు, సూర్యకుమారి, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బొబ్బిలి సోమరాజు, సూర్యకుమారి, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామస్తులు బొబ్బిలి శివశంకర్, మహాలక్ష్మి, నీల లోహిత, శౌర్యవర్ధన్, హర్షిత్, శౌర్యవర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బొబ్బిలి శివశంకర్, మహాలక్ష్మి, నీల లోహిత, శౌర్యవర్ధన్, హర్షిత్, శౌర్యవర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం ఉల్లుమేశ్వరం నుండి స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి పబ్బిరెడ్డి వెంకటరమణ, నాగలక్ష్మి పిల్లలు హృతిక్, తేజస్, గౌతమ్, చైతన్య, ప్రణీత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పబ్బిరెడ్డి వెంకటరమణ, నాగలక్ష్మి పిల్లల హృతిక్, తేజస్, గౌతమ్, చైతన్య, ప్రణీత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసరింపజేశారు. అనంతరం తూర్పు పాకల నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మాదిరెడ్డి రాంబాబు, లక్ష్మి, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు కళ్యాణి, కుమార్తెలు రామలక్ష్మి, చక్రవేణి, అల్లుళ్ళు వీరభద్రరావు, నాగేశ్వరరావు వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదింపజేశారు. శ్రీ మాదిరెడ్డి రాంబాబు, లక్ష్మి, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు కళ్యాణి, కుమార్తెలు రామలక్ష్మి, చక్రవేణి, అల్లుళ్ళు వీరభద్రరావు, నాగేశ్వరరావు వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసరింపజేశారు. అనంతరం తాటిపర్తి నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పల్లా సుబ్బారావు మంగతాయర్ గారు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పల్లా సుబ్బారావు గారు కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తాటిపర్తి సభ్యులు బుదిరెడ్డి పాపరత్నం గారి కుటుంబ సభ్యులు, పురంశెట్టి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గాదరాడ నుండి స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న దూది రమణ, నాగమణి, సుబ్రహ్మణ్యం, సత్య, రామ, నవనేశ్వరి, ధను, ధ్వర, ముత్యాలు, లక్ష్మీప్రియ, లక్కేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ దూది రమణ గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సీతారాంపురం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ శెట్టిపల్లి సుబ్బారావు, అంజరత్నం, కృష్ణార్జున, శివగంగా భవాని, ఉమా నాగదేవి, సాయి, శివదుర్గ, వీర సందీప్, శివనారాయణ, ఈశ్వరదేవి, శ్రీ రక్షిత, ఉమాంజలి, సాత్విక, వీర వెంకట నోకరాజు, సాయి ప్రసన్న వీరి
వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ శెట్టిపల్లి సుబ్బారావు, అంజరత్నం, కృష్ణార్జున, శివగంగా భవాని, ఉమా నాగదేవి, సాయి శివదుర్గ, వీర సందీప్, శివనారాయణ, ఈశ్వరదేవి, శ్రీ రక్షిత, ఉమాంజలి, సాత్విక, వీర వెంకట నోకరాజు, సాయి ప్రసన్న వారందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసరం చేశారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పిల్ల అప్పారావు, నాగమణి, వీర వెంకట సత్యమణిగంట, కర్రి సుబ్రహ్మణ్యం, ఉమాలక్ష్మి, క్రాంతి మరియు వారి కుటుంబ సభ్యులు, మడగల నోకరాజు, వీరలక్ష్మి, వెంకటమణిగంట స్వామి కుటుంబ సభ్యులు ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పిల్ల అప్పారావు గారి కుటుంబ సభ్యులకి, మడగల నోకరాజు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం సూరంపాలెం నుండి స్వామివారిని వారి గ్రామానికి ఆహ్వానించుకున్నటువంటి కార్యకర్తలు అంకం మంగతాయారు, కోనపరెడ్డి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని వారి గ్రామానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. కార్యకర్తలు అంకం మంగతాయారు, కోనపరెడ్డి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదింపజేశారు. అనంతరం కాటరాలపల్లి నుండి స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ నిచ్చెనగుంట భద్రరావు నోకరత్నం కుమార్తెలు అల్లుళ్ళు ప్రకటరెడ్డి చక్రధర్, ఆదిలక్ష్మి, ఇళ్ల రామకృష్ణ, వెంకటలక్ష్మి, మనవలు ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. నిచ్చెనగుంట బందర్రావు నోకరత్నం కుమార్తెలు అల్లుళ్ళు ప్రకటరెడ్డి చక్రధర్, ఆదిలక్ష్మి, ఇళ్ల రామకృష్ణ, వెంకటలక్ష్మి, మనవలు ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ్ వీరందరికీ కూడా స్వామి అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం 2వ కుటుంబం శ్రీ ఎండ్రు శ్రీనివాసు, పద్మావతి దంపతులు, కుమారుడు ఉమామహేష్, కుమార్తె ఉమా దుర్గా శ్రావణి, అల్లుడు గణేష్, మనవడు రిత్విక్ కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఎండ్రు శ్రీనివాసు, శ్రీమతి పద్మావతి దంపతులు, కుమారుడు ఉమామహేష్, కుమార్తె ఉమా దుర్గా శ్రావణి, అల్లుడు గణేష్, మనవడు రిత్విక్ కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం 3వ కుటుంబం నల్ల గంగరాజు, పేరంటాలు, కుమారుడు కృష్ణ, కోడలు విష్ణు చక్ర విజయ, మనవడు ఉమా చంద్రశేఖర్, వీర గంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నల్ల గంగరాజు, పేరంటాలు, కుమారుడు కృష్ణ, కోడలు విష్ణు చక్ర విజయ, మనవడు ఉమా చంద్రశేఖర్, వీర గంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికమైనటువంటి ఈశ్వర చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం శ్రీ కర్రి సుబ్బారావు, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కర్రి సుబ్బారావు, శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికమైనటువంటి ఈశ్వర చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం 5వ కుటుంబం శ్రీ దేశన శ్రీనివాసు, శ్రీదేవి దంపతులు, కుమారులు రోహిత్, ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దేశన శ్రీనివాసు, శ్రీదేవి దంపతులు మరియు కుమారులు రోహిత్, ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. ఈ విధంగా 5 కుటుంబాల వారు కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందిన తరువాత స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సప్ప వెంకటరమణ, వేణు, వీరబాబు, ఉమామహేష్ కుటుంబ సభ్యులు, కంద పెదకాపు, ధనలక్ష్మి, స్వామి, ప్రసన్న, సతీష్ కుటుంబ సభ్యులు, పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన్ ఋషి, వినీత, కుమార, ఉమాసూర్య కుటుంబ సభ్యులు ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ సప్ప వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకి, కంద పెదకాపు గారి కుటుంబ సభ్యులకి, పప్పు తాతబ్బాయి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జగ్గంపేట నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఆకుల బాపిరాజు, వీరలక్ష్మి, ఈశ్వరుడు, సూర్యచంద్ర భార్గవి, బాపిరాజు, శ్రీవీర్, సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఆకుల బాపిరాజు, వీరలక్ష్మి, ఈశ్వరుడు, సూర్యచంద్ర భార్గవి, బాపిరాజు, శ్రీవీర్, సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి పిఠాపురం నుండి శ్రీమతి పంచదార్ల విజయలక్ష్మి, లేట్ విష్ణు చక్రం,
నాగశివ, మురళీకృష్ణ, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. పంచదారుల విజయలక్ష్మి, విష్ణు చక్రం, లేట్ విష్ణు చక్రం, నాగశివ, మురళీకృష్ణ, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించే హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొరందాస్, మాణిక్యం, కాంతం కుమారులు ఉమేష్, ఉమాకాంత కుటుంబ సభ్యులు, అయితే ఉమాదేవి కుమారుడు మహేష్, కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, ముల్లి, చిన్న, సూర్యావతి, దేవి, అర్జున్, రమణమ్మ కుటుంబ సభ్యులు ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి కొరందాస్ మాణిక్యం గారి కుటుంబ సభ్యులకి, అయితే ఉమాదేవి గారి కుటుంబ సభ్యులకి, ముల్లి చిన్నగారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాకినాడ నుండి స్వామిని సాల్వతో సత్కరించే హారతి కార్యక్రమంలో పాల్గొన్న బంబిడి శ్రీనివాస్, ఉమామహేశ్వరి, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించే హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ బంబిడి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్తూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న ద్వారపరెడ్డి ప్రభావతి, లక్ష్మణరావు, ఉమామేశ్వరరావు, దుర్గాలక్ష్మి, పూజిత, ఉమా, సత్యదుర్గ, గంగా, శశి, సూర్యలక్కి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మరొక 3 కుటుంబాలు మోటూరు వెంకటరమణ, సూర్యావతి, ఉమాసాయి, గణేష్, అప్పన్నబాబు, మంగాదేవి, భువనేశ్వరి కుటుంబ సభ్యులు మరియు 3వ కుటుంబం తిప్పనకొండ సత్యవతి గారి కుటుంబ సభ్యులు, 4వ కుటుంబం నకిరెడ్డి మంగ కుమారుడు నాగు, భార్య వీరలక్ష్మి, మనవడు ఉమావిష్ణు గారి కుటుంబ సభ్యులు ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ ద్వారపరెడ్డి ప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, మోటూరు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకి, తిప్పనకొండ సత్యవతి గారి కుటుంబ సభ్యులకి, నకిరెడ్డి మంగ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన పాముల శ్రీను, అచ్యుతమ్మ గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రాజపూడి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న బర్రి అప్పారావు, మాధవి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. కొత్తూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వెలగా నాగేంద్ర, మహాలక్ష్మి వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ వెలగా నాగేంద్ర గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. కాట్రాలపల్లి నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పోసిన గంగాధర్, శ్రీమతి గణలక్ష్మి గారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పోసిన గంగాధర్ గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లిసాల నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గీసల గంగరాజు, శ్రీమతి గౌరీ గారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ గీసాల గంగరాజు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని ఆశీస్సు రూపంలో ప్రసాదించారు. కట్టమూరు గ్రామం నుండి ఆశ్రమ కార్యకర్త శ్రీమతి కొల్లు సూర్యుడు వారి మనవరాలు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి కొల్లు సూర్యుడు గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం కొత్తపల్లి డివిజన్లో ఇసుకపల్లి ఉప్పరగూడెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ గుర్రం సుబ్బారావు, శ్రీమతి సీతమ్మ కుటుంబ సభ్యులు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గుర్రం సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెద్ద కాలువల దొడ్డి నుండి కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ కొప్పిశెట్టి యేసుబాబు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పంపన రాంబాబు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పెద్ద కాలువల దొడ్డి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలంలో మే 28వ తేదీ మంగళవారం నాడు వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వామి రాజపూడి, మల్లెసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, జయతిమ్మాపురం, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాంట్రకోట, పులిమేరు, గోరింట, కాజులూరు, బోరుగుపూడి, గండేపల్లి, నాతవరం, తూర్పుపాకలు, గాదరాడ, సీతారాంపురం, సూరంపాలెం, కాట్రాలుపల్లి, జగ్గంపేట, కాకినాడ, కొత్తూరు, మల్లెసాల, ఒలిమేశ్వరం, తాటిపర్తి, పిఠాపురం తదితర గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను అనుగ్రహ భాషణ రూపంలో స్వామి ప్రసాదించి
అన్ని కుటుంబాల వారికి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, అదేవిధంగా డివిజన్ కన్వీనర్ శ్రీ రేఖ సత్యనారాయణ గారికి, మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ చీకల సత్యనారాయణ గారు, రేఖ రామనోకరాజు గారు, గొంతెన శ్రీనివాస్ గారు, దాసరి పదనాగేశ్వరరావు గారు, కనుబుద్ది గణపతి గారు, సోదా శివశంకర్ గారు, ముత్యాల దుర్గారావు గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, సోదా సత్యనారాయణ గారు, దార్లంక సూరిబాబు గారు, పాటంశెట్టి గోవింద్ గారు, మల్లిరెడ్డి లక్ష్మణరావు గారు, తుమ్మల ధనరాజు గారు, ఇంకా ఈ అనేక గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలు, వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రసాదించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు పేరున కూర్చి నీరాజనములు పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరమునని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి తేజమున వరములు మాకిచ్చి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి హరయుము మరాలీషా సద్గురు నరసీనటుల నిధిగో హరయో హుస్సేన్ షా సద్గురు నరసీనటుల నిధిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటుల నిధిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి
हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.